ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ డే ఆర్ ఫ్రెండ్షిప్ డే అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం. ఇది మనకి ఎప్పుడు ఆగస్టులో వచ్చింది ఫ్రెండ్షిప్ డే. ఈసారి కొంచెం ముందే వచ్చేసింది. సో ఇది ఇంటర్నేషనల్ వైడ్గా జరుపుకుంటారు అనమాట. సో నాకైతే ఫ్రెండ్స్ అని చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ ఉంటే ఇంతకుముందు ఫ్రెండ్స్ ఇచ్చే సపోర్ట్ కానీ, వాళ్ళు ఇచ్చే హెల్ప్ కానీ, వాళ్ళు ఇచ్చే లవ్ కానీ, వాళ్ళు ఇచ్చే కేర్ కానీ అంత బాగుండేది. ఇప్పుడంతా కల్తీ ఫుడ్స్ లాగా కల్తీ ఫ్రెండ్షిప్ అయిపోయింది. అందుకని అప్పట్లో ప్రపంచంలో సెకండ్ ప్లేస్ లవ్, తర్వాత ఫ్రెండ్షిప్కి ఉండేది. ఫస్ట్ లవ్, సెకండ్ ఫ్రెండ్షిప్, థర్డ్ పీస్, ఇంకా వగేర మిగతా అన్ని ఫోర్త్ ప్లేస్లో ఉండేవి అనమాట. ఇప్పుడైతే ఇంకా ఫ్రెండ్షిప్ కూడా వాల్యూ లేకుండా పోయిందండి. అది వేరే మ్యాటర్. ఫ్రెండ్షిప్ పేరుతో ఎన్ని కోట్లు పొడుస్తున్నారు. నేను ఎవరిని అంటలేదు, మామూలు విషయం చెప్తున్నాను. కలికాలం కదా. సో అలా అనమాట. చెడుకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనమాట. ఇయర్ బై ఇయర్ జనాలు అప్డేట్ అవుతున్నారు. అది అప్డేట్ అనాలో లేదంటే ఇంకా స్పాయిల్ అవుతున్నారనో నాకైతే అర్థం కాలేదు. లేదంటే వాళ్ళు చేసుకున్న కెమికల్ ఫుడ్స్ మహిమ మనకైతే అర్థం కావట్లేదు. ముందు ప్యూర్గా ఉండేది కాదు ఫుడ్, అండ్ ప్యూర్ రిలేషన్స్ ఉండేవి, ప్యూర్ పర్సన్స్ ఉండేవాళ్ళు, ప్యూర్ ఫ్రెండ్షిప్ కానీ, లవ్ కానీ అన్నీ ఉండేవి, రిలేషన్స్ కానీ. ఇంకా రాను పర్సన్స్ ఏంటంటే తయారవుతుందో నాకైతే అర్థం కాదు. సో టాపిక్ అయితే అది కాదు, పర్సన్స్ గురించి కాదు, ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. చిన్నప్పుడు ఫ్రెండ్స్ పెద్ద ఏమన్నా స్కూల్కి వెళ్ళాము, కాలేజీకి వెళ్ళాము, వచ్చాము అంతే. ఫ్రెండ్స్ ఉన్నా ఏదో గుడ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇంకా బ్యాడ్ ఫ్రెండ్స్ నేనైతే అవాయిడ్ చేసేవాడిని. ఎందుకంటే మనం బ్యాడ్ అవ్వకూడదు, బ్యాడ్ హ్యాబిట్స్ రాకూడదు అని చెప్పి. ఫ్రెండ్స్ ఉండడం ముఖ్యం కాదు. ఫ్రెండ్స్ 1000 మంది ఉన్నా నాట్ ఇంపార్టెంట్. గుడ్ ఫ్రెండ్ ఒకడు ఉండడం మాత్రం ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 100 మంది కౌరవులు ఉన్న 5 మంది పాండవుల చేతిలో పోయారు. సో 100 మెంబర్స్ ఈక్వల్ టు ఇక్కడ 5 మెంబర్స్ కదా. సో అట్లా అనమాట. అంటే నేనేమంటున్నానంటే, ఒక్క బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటే 1000 మంది గుడ్ ఫ్రెండ్స్ దూరం అవుతారనమాట. ఒక గుడ్ ఫ్రెండ్ ఉంటే 1000 మంది మనకి గుడ్ ఫ్రెండ్స్ వస్తారు. అది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్.